కింద నీకు దిష్టి పెళ్లి కొడుకు లెక్కుంటావు. పెళ్లి కొడుకు కాదు గాయం కొడుకు అవుతారు. పెళ్లి కొడుకు కాదు గాయం కొడుకు అవుతారు. ఏంది మనోడు ఇంత స్టైల్ ఇస్తాడు ఇంటి ముందర కూర్చొని దర్బేసినా కొడుకైనా సిగరెట్లు అవుతాడు అంటారేమో. ఇవి సిగరెట్ లాంటివే కానీ సిగరెట్లు కాదు. ఇది ఎట్లా అంటే టొబాకో ఫ్రీ అండి. ఇది ఆయుర్వేదిక్ సంబంధించినవి. మామూలు సినిమాలు యూజ్ చేస్తారు కదా, బీడీ గట్టలు కూడా 2 ఉన్నాయి ఇంత ఆల్రెడీ. అది కూడా వీడియో కంటెంట్ కోసమే. సో ఈ సిగరెట్తో మనం ఏమేం చేయొచ్చు అనేది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చూసి ఏం చేయండి. వీడియో నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి నలుగురికి షేర్ చేస్తారని కోరుకుంటూ లవ్ యూ ఆల్. టాటా. మీ నిమేష్ చౌదరి. జై శ్రీరామ్. A few minutes later. గాడే నిలబడినా ఏంటది ఏందా నాను ఈ సిగరెట్లు రోజుకి మెంటల్ అన్నీ నేర్చుకుంటున్నావు. రోజుకి మెంటల్ అన్నీ నేర్చుకుంటున్నావు. మొన్న రోజుకి ఏందో చూడు తయారైపోతున్నావునా. రోజుకి సిగరెట్ వస్తావునా, ఏం అలవాటు లేదు కదా నా. ఏంది కావాలా పడేస్తే సీదా చెప్తాడు. నా కళ్ళల్లోనే తెలుస్తుంది నీకు నేను ఎంత కోపంలో. పడేసి నువ్వు ఆరిపేసుకొని నువ్వు మళ్ళా తాగలనే కదా. అలవాట్లేదు నాకే చిల్లర అలవాట్లు. అలవాట్లేదు నాకే చిల్లర అలవాట్లు. ఏడుతావుతాను నువ్వు రోజు టెన్షన్. ఏం బోనో టెన్షన్ నీకే, ఏం బోనో టెన్షన్ నీకే. నువ్వు వదలద్దునా నాకే, నాకు సరిపోదు నాకే. మళ్ళీ నాకు సరిపోదు. నేను ఎట్లా నేర్చుకుంటాను ఇప్పుడు ఇది. ఏమట్లా చేస్తున్నావు నువ్వు? నా మగం నడుస్తుంది నాకే చూడు. నచ్చే నువ్వు లేదులే నీకేం తాగమని. నేనేదో నేను ఫోర్స్ చేస్తే తాగాలన్నావేమో నువ్వు. మళ్ళీ నేను అడక్క ముందే నువ్వు అనుకుంటే వెళ్ళరా. నాకు నేను ఇడిచినప్పుడే చూసినా ఎక్కువ నువ్వే పిలుస్తాను. వాడు చెప్తాడు ఇంగ్లీష్ సినిమా వాడు చూసినా ఇప్పుడే సైకో. సైకో నువ్వు నిజంగా సైకోనే. మళ్ళీ సైకో సినిమా చూడుగా అవి చూసేనా ఎక్కువైపోతాను నువ్వు. నువ్వు నిజంగా సైకోనే. మళ్ళీ సైకో సినిమా చూడుగా అవి చూసేనా ఎక్కువైపోతాను నువ్వు. మధ్య ఏంటిగా అంత ఘోరంగా తయారైపోతున్నావు. దున్నపోతూ ప్రేమగా పెంచుకుంటానే దున్నపోతూ వాడి మాట ఇనలేదని చెప్పి దానికి వాతలు పెట్టాడు. వాతలు ఏంటి పెడతాడు వాడు? నువ్వు నార్మల్ చెప్పాను కొట్టాను చెప్పొచ్చాడయ్యానా. కొట్టి చెప్పి దున్నపోతుకి కొట్టిన దెబ్బలు తగలవు, మారదు. వాడు వాతలు కాల్చి పెట్టి పెట్టి పెట్టంగా ఇప్పుడు దున్నపోతు వాని మాట ఎట్లుంటాను తెలుసా. అది సినిమాలో డూప్గా చేసింటారు. నువ్వు దాన్ని నాకు మెంటల్ టెన్షన్లు పెడదానే నా కొడుక్కి వాతలు పెడదామని నేను కూడా ఫిక్స్ అయినా. నాకు మెంటల్ టెన్షన్లు పెడదానే నా కొడుక్కి వాతలు పెడదామని నేను కూడా ఫిక్స్ అయినా. జానకుడు కూడా ఎవడో ఉన్నాడు. ఆయన చెప్పు, ఫస్ట్ చెప్పు తర్వాత ఎక్కడ చూడ. ఫస్ట్ చెప్పు. ఇన్ లేదనుకో నన్ను పిలిచపో, నేను చూపిస్తా మన తడాకేందో. ఎవడు ఎవడోలే వాడి గురించి నీకేలా. వాడు తప్పు చేస్తే కాల్సచ్చా కాల్చకూడదా చెప్పు నాకు. ఫస్ట్ చెప్పాలా, తర్వాత మళ్ళీ 2ోసారి చెప్పాలి, 3ఓసారి చెప్పాలి. లేదనుకున్నా నీ మాట 30 సార్లు అయింది. నన్ను పిలిచపో. నా మాట ఇన్లే నువ్వెంత పిల్లపిత్ర గారివి. నా మాట ఇన్లే నువ్వెంత పిల్లపిత్ర గారివి. ఏమే 30 సార్లు ఇప్పటికి చెప్పినా ఇన్లేవాడు. 30 కాదు 300 సార్లు చెప్పింటాక అయితే కూడా ఇన్లేవాడు. అడ్రస్ చెప్పు. ఎవరు అడ్రస్ అవసరం లేదు, వాడు నీకు తెలిసినోడే. తెలిసినోడా? ఎవరు? మాకు పోను ఏమన్నా ఏమి నువ్వు రోజుకి అదే. వాడు నీకు బాగా తెలిసిన నా కొడుకే. ఏమే ఇంత ఘోరంగా బాగా నాకొద్దాడా నాకొద్దు. నేను ఈను నాకొద్దాడా నాకొద్దు. నేను ఈను నేను ఇయ్యను.
నువ్వు అడిగినా ఈను ఏ ఒకవేళ నేను లేనో నువ్వు కొట్టేసి తాగాల్సిందే, అర్థమైందే? నీ అంత అట్లా తాగినా అని తెలిసినా కూడా కొడతా నిన్ను. నేను నాకు అస్సలు అలవాటు ఉన్నాయా? లేదు. మళ్ళీ ఎట్లా తాగమంటాను? మళ్ళీ నాకున్నాయా? లేవు. మళ్ళీ నేను ఎట్లా ఏంటి తాగుతున్నా? వాగని వల్ల తాతానా? వాగని వల్ల వాడేవాడు, నీకు తెలిసినోడే. వాగని వల్ల వాడేవాడు, నీకు తెలిసినోడే. నాకు తెలిసాడు ఎవడు. ఎస్ వస్తుంది స్టార్టింగ్ లెటర్. ఎస్ సుమంత, సుధాకరా, శివకుమారా, శివశంకరా, శివయ్య. వాడు జాదువులో జాదు నా కొడుకు. నువ్వు అంతా ఎతకాల్సిన అవసరం లే. నా ఫ్రెండ్స్ ఎస్ తర్వాత అయ్యి వస్తుంది. వస్తుంది. వానికి బొట్లు పెడితే శిశింద్రానా? శిశింద్రానా కొందివాడ శిశింద్రా కూడా శిశింద్రాలు అవన్నీ కాదు. శిశింద్రాలు అవన్నీ కాదు. నాటకాలు ఆడుతున్నావు. ఎవడు అనేది కూడా నీకు తెలుసు. నాకు తెలిసినోడు ఎవడో వాడు ఉంటే చెప్పు. ఏంటి పంపిస్తాను నాకే పల్ల. నేను చాలా టెన్షన్లో ఉన్నా, నీకు అర్థం కావాల. ఏం టెన్షన్ ఏం పెట్టినాడు చెప్పు. ఏం పెట్టినాడు చెప్పు. ఎవడు వాడు ఏం పెట్టినాడు చెప్పు ఉంటాడా? వాడిని నేను కాల్చాలరా. అది ఎట్లైనా కానీ అమ్మ బుగ్గకు చుక్క పెట్టాలా, నొదుటికో చుక్క పెట్టాలా వానికి. నువ్వేమన్నా ముద్దులు పెడతావు ఏమన్నా? ఎట్లా చెప్తాను మళ్ళా? ముద్దుడికి ఈడు పెట్టాలా అని సిగరెట్ పెడతానేది నువ్వు. పెడతాడేది అప్పుడే కదా వానికి అద్దంలో చూసుకున్నాడు కనపడేది. ఈ బొట్టు ఎట్లా పడినాయని చెప్పు. 4 సార్లు 3 సార్లు చెప్పు. లేదనుకో నీ మాట లేదనుకో నిన్ను పిలుచు. నా మాట కాల్చేది కాదు. చల్లకొలతో కొట్టాలా, చల్లకొలతో కొట్టాలా, అది కూడా ఏం లేదు. సిగరెట్ నుంచి బొడ్డుకు కూడా పెట్టేసి ఏంటి కూర్చుతారో నాకే అవునా? ఏంటి కూర్చుతారో నాకే అవునా? ముందర కూర్చొని తాగుతానంటే నీకు ఊపితేనే కదా తెలిసేది. నేను ఆ పక్క తిరిగి ఊపితే నేను తాగుతానని లేదా ఎంత బాధలో ఉన్నానని నీకు ఎట్లా తెలుస్తుంది? నువ్వు కూడా అర్థం చేసుకోవాలి కదా. నీకు తెలియాలి కదా. నేను తాగుతానని బాధలో అలవాటు లేనివాడు కూడా తాగుతానని తెలియాలంటే ఎట్లా? ఒక నువ్వు పిలుస్తేనే కదా. ఏమే మటన్ ఊరికే చిల్లరోడా మళ్ళా నాకు నేర్పిస్తాను లేను అన్నట్లనే. నాకు నువ్వు చచ్చిపోతావు. నువ్వు తాగే తెచ్చుకోలే. దమ్మలు కాలిపోతాయి, ఇరిగిపోతాయి, కిడ్నీలన్నీ పేలవుతాయి. పేలవుతాయి. ఫెయిల్ అయితే మళ్ళా కట్టుకొని పాస్ అవుతా. ఎగ్జామ్ అనేది ఏమైనా పాస్ అయ్యి మళ్ళా ఇష్టం పాస్ ఏమనుకుంటువే? అర్థమైందా? డబ్బులు ఖర్చు పెట్టుకుని అయినా మళ్ళీ ఎగ్జామ్ రాస్తా, పాస్ అవుతా. కొన్ని కోట్లు అవుతుంది అదేం. ఈయన నా స్టోరీ మొత్తం నీకు తెలుసా బాధ ఏందనేది? నేను తాగుతేనే నాకు వాని మీద కోపం అనేది తెలుస్తుంది. దీంతో కాల్చాలనున్నా చెప్పు. వాడు నా కూడా ఏం చేశాడో మన అంతగా వద్దు చెప్పు నానా. నేను చెప్పేది నువ్వు నీట్గా. ఎంత బాధలో ఉన్నానంటే నువ్వు తాగినట్లేదు నాకు తాగిపించట్టు. ఎందుకు ఇంత బాధపడతాను అనేది నువ్వు అక్కడ పిలుచుకోనా? నువ్వు నాకు అక్కడ పిలిస్తే నేను ఆపక మీద తాతలే. అప్పుడు ఎట్లా తెలుస్తుంది నీకు నేను బాధలో ఉన్నాను? బాధలో ఉన్నావని చెప్తాను. తెలుదు. నువ్వు చూడాలి కదా. అమ్మా నువ్వు నాకు బాధ చెప్పినట్లేదునా? సిగరెట్ నేర్పించినట్టుందినా? అది ఉంచకూడదురా, నాకు సరిపోదురా. నాకే ఇప్పుడు చెప్పేది రావద్దు, అది వినకూడదు. నాకు బాధపడుతున్నా. నీ ఫ్రెండ్ లో నీకు తెలిసిన వ్యక్తిలోనే దూరం పెట్టి మాట్లాడు. అంటే దూరం పెట్టే తెచ్చుకోండి. అది వాడమ్మ జీతం చెప్పు. వాడు ఎవడు? ఫస్ట్ లెటర్ ఎస్ అండి. ఎంతమంది ఉంటాయి ఎస్లో? కొద్ది పాప ఎందుకు అవుతుందిరా నీకు? అది ఇట్లా నేను అంటే నీ బాధలో ఉన్నా అంటే కూడా పాపకే అని మళ్ళా ఎస్ ఐ. చెప్పు. చెప్పమంటే మూనెమలు పగుతావే బజ్జారాడు చెల్లెడా. ఇట్లా మాట్లాడిన దానికే సిగరెట్లు అలవాటు తెలుసుకున్నా. అర్థమైందా? నీకు మెయిన్ ఒక ముఖ్యమైన విషయం చెప్తా. ఇను ఎట్లా నేను ఎందుకు అనేది
మనం మంచులో మాట్లాడుకుంటున్నట్లు ఉండాల, పొగ మంచులో మనం మాట్లాడుతూ ఉండాల. పొగ మంచు కాదు, పొగ ఊపిలో మాట్లాడుతాను అందరు నోట్లకు అంత పోయింది నా నిజంగా. పొగ ఊపిలో మాట్లాడుతాను అందరు నోట్లకు అంత పోయింది నా నిజంగా. తాగలే మొన్న ఇంటికాడ మెట్లతో కొడతారు నా, ఇంటికాడ కొట్టించే కానీ ప్లాన్ వేసినా కొట్టకపోతే తాతావు, కొట్టకపోతే తాతావు. ఏం కొడతారు బెట్రోలు కూడా మళ్ళీ ఈ వయసుకి చేరుతానని. SIV చెప్పిన ఏమవుతుంది, శివ అవుతుంది మళ్ళా. మళ్ళా నా కొడుకే కాల్సల్లా నేను చూస్తాండి ఇది, మళ్ళా నా కొడుకే కాల్సల్లా నేను చూస్తాండి ఇది. శివ శివ అంటే ఎవడు? ఎవడైనా కానీ నాకు వస్తా ఇంకా కన్న కూతురు, ఇంకా నేనే కదా శివ కానీ తెలుసు కదా నీకు. మళ్ళా అది అందుకు మళ్ళీ సిగరెట్లు ఇప్పుడు నాకు కలుస్తానవా? మూడే మూడు చుక్కలు సాటిస్ఫై అవుతా. నేను నాకు పెడతాను ఇప్పుడు. ఏ చిల్లర బస్సు మధ్యాహ్నడా ఏం మాట్లాడుతుంది నువ్వు కాదు. ఏమని కానీ చుట్టూ ఏమైనా పొరపాటు ఉంటే ఏమైనా చదువు ఏమైనా తిట్టింటే నువ్వు చెప్పాలా కానీ లేదు అయిపోయినాయి, మళ్ళీ తిట్టేటి అయిపోయినాయి. ఏంది యారో చెప్పిన పక్కన పెట్టుకొని మాటలుగా చెప్పలేదా? ఏ కాదు నిజంగా చెప్పలేదా? ఏం చెప్పినావా? ఏం చేసిన 3 సార్లు కాలుస్తా, 3 సార్లు కాలుస్తా. ఏ కాల్చగా పటాకులేమైనా కాలుతాను, పటాకులేమైనా కాలుతాను, సీగా కాలుతాను. ఒక్కసారి అర్థం చేసుకో. ఏ ఏమే నువ్వు మళ్ళా మొగానికి అన్నని కమ్ముండా లేకపోతే నన్నే కలుస్తావా? వద్దు నేను నాకు అందుకే నాకు తెలుసు అన్న నూరికి ఉన్నప్పుడు అన్నీ అట్టు పెట్టు లైట్ ఇదేమన్నా ఏం దా సినిమా కాదు ఇదే, ఇది రియల్ టైప్. దీనికి అట్లా పెట్టి అట్లా లైట్గానే నీకు గుర్తుంటది. నేను ఏం చేసి చెప్పు. మా అన్న కాల్చినాడని చెప్పు, మా అన్న కాల్చినాడని చెప్పు. ఏం కాల్చినట్టు లేదా దిష్టి చుక్క పెడతలేదు కింద నీకు దిష్టి. పెళ్లి కొడుకు లెక్కుంటావు. పెళ్లి కొడుకు కాదు గాయం కొడుకు అవుతారు, పెళ్లి కొడుకు కాదు గాయం కొడుకు అవుతారు. చిన్న పోతుకి నీకు దగ్గర చేతికి కాదు చిన్న చుక్క. చుక్క పెడతానవా అగ్గి పెడతానవా? చుక్క పెడతానవా అగ్గి పెడతానవా? బుగ్గకు పెడతా, ఒకటి కాలుకు పెడతా. ఏంది పెళ్లి కొడుకు అనుకుంటున్నావా? మారుతావా? చేతులు కడుకో, చెప్పు ఎట్లా ఉండేది మామూలుగా. చక్కగా కూర్చో చెప్పు. ఇప్పుడు నుంచి ఎట్లుంటావు? ఇప్పుడు నుంచి అన్నా 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 పాపం కాదురా కాలు గిస్సా. ఏమి ఏం గిల్లా ఎగస్ట్రాల్ చేస్తావా? కాలర్లు పట్టుకుంటావా? పట్టుకోను. దొబ్బుతావా? అన్ని చెప్పాలి కదా. చేయలేనా? ఇష్టాసారం మాటలు మాట్లాడతావా? ఇట్లా మాట్లాడు టాటేద్రా. వద్దు ఇది కుడికాలా? వద్దు నొప్పిస్తున్నా. ఎడంకాలకి వేస్తామండి అమ్మాయిలకి, ఎడంకాలకి అంట వేసుకోవాల్సింది. వద్దు అమ్మా నాన్న నాన్న వద్దులేనా నాన్న సైకో వద్దునా నీ కాలు పడుతుంది. సైకో కాలు పడుతుంది. సైకో నవ్వుతున్నా మ్యాప్ గీస్తా. మ్యాప్ ఏమన్నా పట్టమన్నా ఏమన్నా కాలనా నోట్లో పెట్టుకో దాల్గ, నోట్లో పెట్టుకో దాల్గ. తీ వద్దు తీ బొట్టు పెడతాను. ఒక్క బొట్టు, చిన్న బొట్టు, చిన్న బొట్టు ఎట్లా చుక్క బుగ్గ చుక్క. ఏరా చేతులు కట్టుకో. లే చెప్పు ఎట్లుంటావు ఇప్పుడు నుంచి? చెప్పునా ఇదే ఫేసు ఇదే బాడీ లాంగ్వేజ్ ఉండాలా. మారితే సిగరెట్ సిగరెట్ పెడతావు సిగరెట్ పెడతావు. రోంత రీమార్క్ నీళ్ళు కనపడినా
లేదు. సిగరెట్ అంటియడం కాల్చడం, సిగరెట్ అంటియడం కాల్చడం. ఆయన అమ్మ ఎవరు చెప్పుకుంటా చెప్పుకో. లేదు నేను చెప్పినట్టు వింటా. ఆ? సరేనా? ఇంత చేంజ్ వచ్చినా కూడా అయిపోయింది. నీలో చాలా చేంజెస్ వస్తాయి. పెళ్లి కొడుకు చుక్క పెడతా, మళ్ళీ దిష్టి చుక్కు పెడతా. ఆ? మంచిగా ఉండేది నేర్చుకో. యాడికి కాదు ఆ? అదే అది ఇది పెడతానా? యాడ పెడతావు? చాలు పెడతాలే. ఎప్పుడైనా కోపం వచ్చాడు నేను పొరపాటు అయితే పెట్టు. సరేనా? పొరపాటు అయితే పెట్టు. సరేనా? యాడ పెడతావు? నాది వెళ్ళేలా కదా. ఆడబెట్టిండే చూడు యాడా? బాత్రూంలో. ఏ నువ్వు బాత్రూంలో తాతావా? మళ్ళా బాత్రూంలో పెడతా అంటాను వేళ. అంటే ఆడ పెడతారు బయట పెడతా ఎవరైనా చూస్తారు. పెట్టరాప్ అయితే అది చూసినాడు వల్ల నీకు భయం రావాల. లోపల మమ్మడా ఇప్పుడు సిగరెట్ నీ దగ్గర ఉండని అంతగా భయపెడతాను నువ్వు. ఏది నువ్వు ఏం చేస్తావు? నీకు అందుకే అప్పుడే కాల్కి ఏమైతే నువ్వు సిగరెట్ పెట్టుకుని భయపడిచ్చేస్తావు. సిగరెట్ పెట్టుకుని భయపడిచ్చేస్తావు. నువ్వు ఏది లేకుండా రా. ఇప్పుడు ఏది లేకుండా నేనేమో ఫిగర్ బట్టలు కూడా వేసుకోకుండా రమ్మని కాదు. ఎవరినైనా ఏం లేకుండా రా అంటారా? ఎవరైనా బట్టలు వేసుకొని రా అంటారు కానీ ఏమి లేకుండా రాలా. నువ్వు కూడా ఏం లేకుండా ఉంటావు అప్పుడు. ఏది నువ్వు మాట్లాడేది? ఏమంటే సిగరెట్లు ఇవన్నీ పెట్టుకొని వస్తావు నువ్వు. ఇంకేం పెట్టుకుంటా నువ్వు అవులా ఏమన్నా? నువ్వు అవులా ఏమన్నా? ఏం భయమా? ఏం భయమా? నీతో కూడా ఇప్పుడు ఏమైతే ఏం బా చూస్తావు భయ ఆడబెడతా ఈడబెడతా అంటావా? సైకి చేస్తాను నవంతరా. ఇప్పుడు ఏమైతే ఏం లేస్తుంది? లేదు నోరు లేస్తా అన్ని లేస్తా ఇంకా నోరు లేస్తా అన్ని లేస్తా ఇంకా భయప నవ్వుతాడు. ఎక్స్ట్రా పెట్టుకున్నా. ఏందో బొంగులో పెట్టుకున్నావు నువ్వు. బొంగులో పెట్టుకున్నావు నువ్వు. నిజంగా తెల్లా నీ సిగరెట్ ఉండేది నాతో? ఉన్నా తెల్లా? నా అంటే ఏం ఒకటి కూడా జోలు పెట్టుకోలేదు, స్టాక్ పెట్టుకోకుండా నీకు ఇస్తానా కట్ట? ఏదరాంటివి? లేదేనా బొంగులో భయపడాలా? లేదు. ఇక్కడదే కూర్చో. నీకు ఖర్చు కూర్చో. నీకు ఖర్చు వద్దులేనా నా నిమేషనా నా అన్నగానా? లేదు లేదునా. నువ్వు ఆ పూటకో రంగు మార్చేస్తాను అప్పుడే. ఇప్పుడు నీ జోలికి ప్యాకెట్ పోతాను అప్పుడు. ఏం ఇప్పుడు నా ఏం చేస్తావు? లేదులేనా అన్నగానా? ఏం లేస్తాయి నీకు? ఎన్ని లేస్తాయి లేపు సరే. ఏమేమి లేస్తాయి? ఏం లేదునా నా అన్నగానా. నీ మాట ఏంటికిన్నా? ఒక్క చుక్కె అన్న కదా నా తమ్మునికి ఒకటి. నా చుక్క అంటే ఏమో చుక్కలు ఉందా? చుక్క అంటే ఏమో చుక్కలు ఉందానా? సిగరెట్ నా 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 నీకు ముత్తైదు బొట్టోడు పెడతా. వద్దు నా నా పెళ్లి కొడుకు చుక్కోడు పెడతా. బొట్లు కాదు నా సిగరెట్లు నా 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 మళ్ళీ ఏందంటే వదరా వద్దులేనా. పొరపాటుగా అంటే అన్న ప్రేమ ఎక్కువయ్యా. చూసుకో ఇట్లా ఈసారి చెప్పుతానా? ఈసారి చెప్పేది ఉన్నప్పుడు పండుకున్నప్పుడు సిగరెట్ అంటించుకుని ఇట్లా కాల్చిపోతాట. వద్దు పసక్ పసక్ అని అర్థమైందే? వేసుకునేది ఇవే ఇట్లాంటివి అవసరం లేదు మళ్ళీ. అర్థమైందే? దాచుకో, గుర్తుంటది నీకే. సిగరెట్ తయారన్నానంటే నువ్వు అర్థం చేసుకోవాలి అప్పుడు ఏం జరుగుతుంది, నీ పరిస్థితి ఎట్లుంది, నీ వాతావరణం ఎట్లుంది, నీ మాట తీరు ఎట్లుందని నీకు అప్పుడే అంత అర్థమైపోదు. ఈ శాంపుల్ ఇది సిగరెట్ తో కాల్చేది. నెక్స్ట్ చలాకు పెర్ర కాలుతావా అంటే చూడు. వద్దులేనా మాకు ఎంత బ్రహ్మరాపర్లే ఇంటికి. నీకు పెర్ర కాల్చేది కాదు, కృష్ణాయలు పోసి నిప్పేస్తా ఇట్లా. వద్దులేనా అర్థమైందా? నువ్వు చాలా అన్నావు, నువ్వు నాకు అర్థమైతుంది. ఇది కూడా నటనే అని కూడా తెలుసు నాకు. లేదు నటన కాదు, తెలుసు నాకు. లేదు నటన కాదు నాయనా. నేను ఆ స్కూల్కే మెయిన్ హెడ్. అర్థమైందా? బాగా నటి నటించలేనా? నటి నటి నా నిజంగానా అన్నగానా? ఏంది నేను కూడా తెలుసు వెళ్దు. ఆ సిగరెట్ ఒకటి తీసి బయట స్మెల్ చూడు ఒకసారి. స్మెల్లో చూడు, పట్టుకో అట్లా దాంట్లో పెట్టి.
ఇది ఎవరో డ్రగ్స్ కంపెనీ వాళ్ళు ఏమి తీసుకొని వచ్చుకున్నారంటే నీ ఫింగర్ ప్రింట్ అవి పడాలని చెప్పి ఇప్పుడు నీ ప్యాకెట్ నువ్వు వాడినట్లేదు తీసినావు చేతికి వాళ్ళు ఏమైనా పట్టకపోతే నాకు తెలిసి బెయిల్ కూడా ఉండదు నిజంగాది నాకు తెలియదు నాకు తెలియదు అట్లా దాంట్లో ఇరికి నేను ఇరికిలే నువ్వు ఇరుక్కుంటాను ఇప్పుడు నాకు తెలియదు ఇప్పుడు ఆడ కాల్ రిప్ట్ ఇట్లాను అవునులే అన్నా తాగుతాలే వద్దునా కొడతాలే అట్లా చేయండి జాగ్రత్త పెట్టుకో పడేసాను నువ్వు ఆడేసిందో కుక్కలు వాసన పట్టుకొని వస్తాయి ఆడి ఉండాల్సిందే ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు వద్దునా లొంగిపోవడమే నీకు ఉన్నాంగో ఆధారం ప్లీజ్ వద్దులేనా ఏదొద్దు ఇదంతా చెప్పింది ఏంది కరెక్ట్ ఏం చెప్పింది ఇదంతా చెప్పులు వేసుకోరా ఎండనుంది రే లేదురా మామూలు రా లేదురా